గ్రాఫిక్స్లో ఇంకా మనకి క్లిప్ ఆర్ట్స్ అండ్ రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ అంతా కూడా ఉన్నాయి. క్లిప్ ఆర్ట్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెర్చ్ ఇన్ సెలెక్టెడ్ కలెక్షన్సా ఇట్లా ఆప్షన్స్ వస్తుంది ఎక్కడ సెర్చ్ చేయాలి అని. తర్వాత నెక్స్ట్ రిజల్ట్స్ షుడ్ బి అని ఉంది. ఏవేవి కావాలి మీకు, క్లిప్ ఆర్టా, ఫోటోగ్రాఫ్సా, మూవీసా, సౌండ్స్ అనేటివి సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే డీసెలెక్ట్ చేయాలి ఇట్లా. ఓకే, తర్వాత మీరు గో అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నవన్నీ ఇక్కడ ఆ క్రైటీరియాని బట్టి అవంతా కూడా లిస్ట్ రావడం జరుగుతుంది. మీకు ఏది కావాల్సి ఉంటే దాన్ని క్లిక్ చేయండి, అది ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, ఇట్లానే నంబర్ ఆఫ్ వద్దనుకుంటే దీన్ని క్లోజ్ చేయొచ్చు. సో దీనికి కూడా మీకు పిక్చర్కి ఏవైతే ఆప్షన్స్ ఈ ఫార్మాట్ సెట్టింగ్స్ పెట్టామో అవన్నీ కూడా దీనికి ఈ యొక్క క్లిప్ ఆర్ట్స్కి అప్లై చేయొచ్చు. ఓకే, సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. వద్దనుకున్నప్పుడు డిలీట్, సెలెక్ట్ అండ్ డిలీట్. నెక్స్ట్ ఇంకా ఇన్సర్షన్లో షేప్స్, రకరకాల షేప్స్ ఉన్నాయి. ఈ షేప్స్ అన్నిటిని కూడా మీ డాక్యుమెంట్ అరేంజ్ చేసేటప్పుడు మీ అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవాలి. ఈ రీసెంట్లీ యూజ్డ్ అండ్ బేసిక్స్ షేప్స్, బ్లాక్ ఆరోస్, ఫ్లో చార్ట్ సింబల్స్, కాల్అవుట్స్, ఇట్లా రకరకాలుగా సింబల్స్ ఉన్నాయండి. ఓకే, సెలెక్ట్ ఎనీ వన్ సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్. సో దీనికి కూడా చూడండి రకరకాల సెట్టింగ్స్ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ ఎల్లో మార్క్ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఒక షేప్ చేంజ్ అవుతుంది. అట్లానే దీన్ని పట్టుకుంటే రొటేట్ చేసుకోవచ్చు షేప్ని. కొత్త షేప్ కావాలంటే ఇక్కడ మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ షేప్లోకి ఫిల్ కలర్ అండ్ అవుట్లైన్ కలర్, ఇంకా చేంజ్ షేప్. నెక్స్ట్ షాడో ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే షాడోస్ ప్లేస్ చేయొచ్చు. ఓకే, అండ్ 3D ఎఫెక్ట్స్ కూడా పెట్టచ్చు. క్లిక్ చేయండి, 3 డైమెన్షనల్ ఎఫెక్ట్స్ ఇలా ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ పొజిషన్, పేజ్లో పొజిషన్ కూడా సెట్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నంబర్ ఆఫ్ షేప్స్ ఉంటే ఇందాకలాగానే బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్ ఇవ్వచ్చు. సెండ్ టు బ్యాక్ ఇది సెలెక్ట్ చేస్తున్నాం, దీన్ని బ్యాక్ పంపించాం, అదే బ్రింగ్ టు ఫ్రంట్ ఇట్లా. అట్లానే టెక్స్ట్ వ్రాపింగ్ కూడా పెట్టచ్చు. సపోజ్ థరో అని ఇచ్చామనుకోండి, మీరు టెక్స్ట్ ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు దీన్ని కూడా థరో అని పెడతాను. చూడండి ఏమవుతుంది, పైన కింద ఇట్లా వస్తుంది. వన్స్ అగైన్ టెక్స్ట్ వ్రాపింగ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెక్స్ట్ లేదంటే బిహైండ్ టెక్స్ట్ ఇట్లా పెడదాం. టెక్స్ట్ వెనకాల ఈ యొక్క గ్రాఫిక్ ఆబ్జెక్ట్ అనేది కనబడుతుంది. మళ్ళీ దీనికి మార్చేసాం, ఒకటే తీసుకుందాం. ఓకే, ఒకదానికి చూడండి టెక్స్ట్ వెనకాల ఉంది ఇప్పుడు. అట్లానే టెక్స్ట్ వ్రాపింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెక్స్ట్ అంటే టెక్స్ట్ వెనకాల ఉంటుంది, ఇది పైన ఉంటుంది అనమాట. ఇట్లా రకరకాల వ్రాపింగ్ స్టైల్స్ అప్లై చేయొచ్చు. ఓకే, ఇక స్మార్ట్ ఆర్ట్ అని ఉంది. ఇక్కడ రకరకాల గ్రాఫిక్స్ స్టైల్స్ ఉంటాయి. డయాగ్రామ్స్ లాగా లిస్ట్ డయాగ్రామ్స్ మీ డాక్యుమెంట్లో ఎలా తీసుకోవాలో యొక్క
చూడండి హైరార్షియల్గా లిస్ట్ మీరు టైప్ చేసుకోవచ్చు. టెక్స్ట్ మీరు క్లియర్గా ఇవ్వండి. నేను శాంపిల్ టెక్స్ట్ దీంట్లో ఈ విధంగా ఎడిట్ చేసుకొని మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు అలా చేయొచ్చు అనమాట. ఓకే, అయితే దీంట్లో ఒక షేప్ని రిమూవ్ చేయడం, సపోజ్ యాడ్ షేప్, అట్లానే యాడ్ షేప్, ఇట్లా షేప్స్ని యాడ్ చేయడం, లేఅవుట్స్ అరేంజ్ చేయడం, ఇట్లా ఈ కలర్స్ ఇదంతా కూడా మెయింటైన్ చేయొచ్చు. సో ఇలానే ఇక్కడ స్మార్ట్ ఆర్ట్లో రకరకాల డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లిక్ డయాగ్రామ్, సైక్లిక్ ఇన్ఫర్మేషన్ని మీరు డిస్ప్లే చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది. చూడండి వీటిల్లో సంథింగ్ మీకు సైక్లిక్గా ఇన్ఫర్మేషన్ షో చేసుకునేదానికి ఈ విధంగా టెక్స్ట్ టైప్ చేసుకొని మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ కూడా షేప్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు. ఒక్కొక్క షేప్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్ వద్దనుకుందాం, మధ్యలో ఒకదాన్ని డిలీట్ బటన్ ప్రెస్ చేశాను, దాన్ని సెలెక్ట్ చేసి రిమూవ్ అయింది. ఇట్లా రకరకాల అడ్జస్ట్మెంట్స్ మీరు ఈ స్మార్ట్ ఆర్ట్ ఆబ్జెక్ట్స్కి ప్లేస్ చేసుకోవచ్చు. ఇట్లానే చార్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చార్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ రకరకాల కాలం చార్ట్, లైన్ చార్ట్, పై చార్ట్, ఇట్లా రకరకాల చార్ట్స్, వాటి యొక్క సబ్ టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాలం చార్ట్ కింద సబ్ టైప్స్, నంబర్ ఆఫ్ సబ్ టైప్స్ ఉన్నాయి. నేను బేసిక్ టైప్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే అంట. మరి చార్ట్ అనగానే దానికి డేటా కావాలి కదండి. డేటా ఈ యొక్క షీట్లో, ఎక్సెల్ షీట్లో రావడం జరిగింది. మరి డేటాని మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ నేమ్స్ ఇస్తున్నాను. సో తెలుగు మార్క్స్ అండ్ ఇట్లా మార్క్స్ ఇచ్చారండి. సో అవి ఎంటర్ చేస్తున్నాను మార్క్స్. దాన్ని బట్టి చూడండి చార్ట్ అడ్జస్ట్ అవుతుందా బ్యాక్. సో ఇట్లా డేటాని మీ ఇష్టం వచ్చినట్లు మీరు అడ్జస్ట్ చేసుకొని దీన్ని వచ్చేయచ్చు. సో చార్ట్ దానికి అనుగుణంగా ఇక్కడ రావడం జరిగింది. సో ఒక్కొక్కరికి తెలుగులో, ఇంగ్లీష్లో, సోషల్లో ఎన్నెన్ని మార్క్స్ వచ్చున్నాయో ఇక్కడ గ్రాఫ్ ద్వారా చూపించడం జరిగింది. చార్ట్ టైప్ని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మార్చాను. మన డేటా ఎలా ఉంది అనే దాన్ని బట్టి చార్ట్ మార్చాలి. ఈ చార్ట్స్ గురించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్సెల్లో క్లియర్గా చార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ సెలెక్ట్ డేటా, డేటాని సెలెక్ట్ చేయడం, డేటాని ఎడిట్ చేయడం, మళ్ళీ మార్చడం అనమాట. ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఈ చార్ట్స్కి మీరు ప్లేస్ చేయొచ్చు. ఓకే,